సో గైస్ ఎక్కువ లేట్ చేయకుండా మనం ఏంటంటే సో మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా పేరు భవి అండ్ ఏంటంటే నా వ్లాగ్స్ బిఫోర్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే డెఫినెట్గా మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. సో నేను ఈ వీడియోలో ఏం కవర్ చేస్తానంటే లైక్ ఒక ప్రోడక్ట్ రివ్యూ ఏంటంటే చేస్తాను అండ్ నేను దాన్ని ఎలా యూస్ చేస్తున్నాను కూడా నేను అయితే చూపిస్తాను. సో అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే నా పేరు భవి. సో ఫస్ట్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డెఫినెట్గా మీకైతే ఈ వీడియో యూజ్ అయ్యి ఉండొచ్చు. ఇఫ్ యూస్ఫుల్ అంటే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మనం ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోవచ్చు. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నేనైతే ఈ ప్రోడక్ట్ ఒక ప్రోడక్ట్ మీషోలో ఆర్డర్ చేసిన అండ్ అయితే ఎవ్రీ గర్ల్ ప్రతి అమ్మాయికి అయితే యూజ్ అవ్వచ్చు ఇది నేను అనుకుంటున్నా. మేబీ ఈ ప్రోడక్ట్ నచ్చుండొచ్చు ఎందుకంటే అందరికీ ఒకే ఒపీనియన్ ఉండదు. నా ఒపీనియన్లో అయితే నాకైతే బాగా యూస్ఫుల్ అండ్ అయితే బాగా నచ్చింది. సో మీతో కూడా షేర్ చేసుకుందాం అంటే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇదైతే నేను ఆల్రెడీ అంటే ఎలా ఉందో నాకైతే ఓపెన్ చేస్తా. సో మీకు కూడా చూపిస్తా. వెయిట్. సో 3, 2, 1 పార్ట్స్ కింద వస్తుంది. సో ఎస్ ఇదేంటంటే జ్యువెలరీ ఆర్గనైజింగ్ బాక్స్. ఒక ఆర్గనైజర్ అయితే నేనైతే ఆర్డర్ చేసాను, బాగా నచ్చింది అండ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇదే ఎందుకు తీసుకున్నానంటే 3 కంటైనర్స్ అండ్ ఏంటంటే చిన్న బాక్స్లో వచ్చింది. మనకి ఎక్కువ పెట్టుకునే దానికన్నా ఏంటంటే సింపుల్గా ఒకటి ఉంటే చాలా బాగుంటుంది అనేసి నాకైతే నచ్చింది. దీనిలో అయితే మనకి ఏంటంటే 3 సెక్షన్స్ ఉన్నాయి. ఈచ్ సెక్షన్ ఏంటంటే 6 పార్ట్స్ కింద అయితే డివైడ్ అయ్యి ఉంది. నేనైతే ఓపెన్ చేసి మీకు చూపిస్తా. సో క్యాప్. సో ఇలా మనకి ఏంటంటే ఈచ్ సెక్షన్ ఏంటంటే ఎలా వస్తుంది. సో అలా మనకి ఏంటంటే 3 సెక్షన్స్ వచ్చినాయి. సో నేను ఒక్కొక్కటి చూపిస్తాను. ఓకే. సో ఏంటంటే ఇలా ఈచ్ సెక్షన్ ఏంటంటే మనకి ఇవి ఉన్నాయి కదా. సో మనకి ఏంటంటే ఇలా ఇచ్చేస్తాడు. మనం ఏంటంటే వీటిని ఏంటంటే ఇలా మనం ఫిక్స్ చేసుకుంటే జస్ట్ మనం ఏంటంటే ప్లేస్ చేసుకుంటే ఇలా మనకి ప్లేస్ హోల్డర్లా కూడా ఇస్తాడు. జస్ట్ మనం ఇది తీసుకొని ప్లేస్ హోల్డర్ ఇలా పెట్టుకొని ఫిక్స్ చేసుకుంటే సరిపోయింది. సో ఫస్ట్ అయితే మొత్తం 3 సెక్షన్ ఎలా నేను కొంచెం పెద్దగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ చిట్టిగా నీట్గా చాలా బాగుంది. సో ఇలా ఏంటంటే చూసారా 6 సెక్షన్ కింద వచ్చాయి అండ్ పెద్ద చిన్న ఇయర్ రింగ్స్. నేను యూజ్ చేసేవన్నీ నేను జస్ట్ ఇలా స్టడ్స్ అండ్ సింపుల్ యూజ్ చేస్తాను. బట్ నాకైతే చాలా పెద్దగా అనిపించింది. ఇంకా దీన్ని ఇంకా 2 పార్ట్స్ కింద చేస్తే బాగున్నాయేమో అనిపిస్తుంది. ఇట్స్ ఓకే. మనం ఏంటంటే ప్లేస్ చేసుకుందాం ఎందుకంటే మనకి స్పేస్ ఎక్కువ ఉంది కదా. సో ఇలా మనకైతే 3 వచ్చినాయి. సో నేనైతే ఇది మెయిన్గా ఆర్డర్ చేయడానికి రీజన్ ఏంటంటే మీకు కూడా చెప్తాను. సో ఇలా చూసారా ఎన్ని బాక్సెస్ ఉన్నాయో. ఇలా మొత్తం ఎక్కువ కొంచెం క్లమ్జీగా ఉంది. సో అలా తీసుకుంటే పోతే ఏంటంటే మన దగ్గర ఇలాంటి చాలా బాక్స్ అయితే వస్తాయి. సో మనం అయితే దీన్ని ఏంటంటే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉంటాయి. ఇంకా బ్యాంగిల్స్ మ్యాక్స్ దీనికి ఏంటంటే బ్యాంగిల్స్ ఎందుకు సెట్ అయితే బట్ మనకి ఇలా తీసుకుంటే మనకి ఎక్కువ స్పేస్ వస్తుంది. ఇక్కడ బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు. లైక్ మనం ఏంటంటే అలాగేంటంటే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. ఎందుకంటే ఇది జస్ట్ కస్టమైజ్ చేసుకోవచ్చు కాబట్టి మన ఇష్టం. మనకి ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటే అలాగే యూజ్ చేసుకోవచ్చు. సో ఏంటంటే ఎక్కువ మాట్లాడుతున్నాను కాకుండా నేను ఏం చెప్తున్నానో లైక్ మీరు ఏంటంటే అది లైక్ అర్థం చేసుకుంటారని ఐఎమ్ హోపింగ్. సో లెట్స్ మొత్తం ఏంటంటే ఆర్గనైజ్ చేద్దాం. సో ఇవి ఇప్పుడు నేను చూపించేవి ఏంటంటే నావి మా సిస్టర్వి ఇద్దరు ఉంటాయి. సో అట్లా ఏంటంటే ఇద్దరం పెట్టుకుంటాం కదా. సో మనకి వాచెస్ అని అండ్ చైన్స్ ఇలా అంటే
సెపరేట్గా పెట్టుకుంటే మనకి తీసుకున్నప్పుడు ఏంటంటే ఈజీగా ఉండేది. ఎక్కడ పోయినాయి వేసలేపు ఇవి ఏంటంటే కొంచెం మెస్సీ ఉంటాం, ఎక్కడ పెట్టామనేది నెక్స్ట్ మినిటే మర్చిపోతూ ఉంటాం. సో ఇలా ఒకే బాక్స్లో అన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మనం రెడీ అయ్యేటప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి అయితే ఉండేది. ఇది మా చెల్లి చైన్. సో ఫస్ట్ అయితే నేనైతే ఇవన్నీ జస్ట్ అలా ఆర్డర్ చేస్తాను, అంటే సెపరేట్ చేసుకొని ఏంటంటే చూపిస్తాను ఎలా పెట్టానని. సో ఏంటంటే ఇది ఏంటంటే బాగా టైం టేకింగ్ అనేది నేను జస్ట్ టైం ల్యాప్స్లో పెట్టేసాను. ఏంటంటే టైమింగ్ అవుతుంది కొంచెం ఏంటంటే మీకు కూడా కొంచెం బోర్ కొట్టదని. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఏంటంటే చైన్స్ అన్ని చూసి నేను యూస్ చేసి మొత్తం ఏంటంటే ముళ్ళు పడిపోయినాయి. సో దాంతో నేనంటే కుస్తీలు పడుతున్నా. అండ్ ఏంటంటే మొత్తం ఏంటంటే నేను ఎక్కువ స్టడ్స్, చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అండ్ ఏంటంటే చైన్స్ ఎక్కువ యూస్ చేస్తాను. సో దాన్ని ఏంటంటే మొత్తం ఏంటంటే సర్దుకున్నాను. అంటే మనకైతే మొత్తం ఆర్గనైజ్ చేస్తాను. మొత్తం ఏంటంటే నేను యూజ్ చేసేవన్నీ ఉంచాను. ఇవన్నీ బాక్సెస్. సో ఇన్ని బాక్సెస్ యూజ్ చేసేదాన్ని సింపుల్గా అప్పుడు చూపిస్తా చూడండి. అండ్ సింపుల్గా ఈ ఒక్క బాక్స్ ఉంటే అన్ని బాక్సెస్ సేవ్ అయినాయి. అండ్ ఏంటంటే చూడటానికి కూడా చాలా బాగుంది ఆర్గనైజ్ చేసుకుని. అండ్ క్వాలిటీ కూడా ఏంటంటే స్టిఫ్గా ఉంది. ఇవన్నీ ఏంటంటే జస్ట్ మనం ఇలా క్యారీ చేసుకున్నాను. చాలా నాకైతే బాగా నచ్చింది. అండ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అనొచ్చు. పెన్ క్లోత్స్ అన్నీ పక్కన పెడితే ఇదైతే బాగా చాలా నచ్చింది నాకైతే. సో డెఫినెట్గా మీకు కూడా నచ్చి ఉంటే కామెంట్ అయితే చేయండి బాగుంది. ఇఫ్ యూ వాంట్ లింక్స్ అంటే ఇది మీకు ఈజీగా దొరికేసిద్ది, నేను మళ్ళీ సేవ్ చేయక్కర్లేదు. అండ్ జస్ట్ జ్యువెలరీ ఆర్గనైజర్ బాక్స్ అనేసి మీకు సర్చ్ చేసి దొరికేసిద్ది. సో మనమైతే ఇంకా ఎక్కువ ల్యాగ్ అయితే చేయొద్దు వీడియో. సో ఐ హోప్ నేనైతే ఇదే చెప్పాలనుకున్నా అండ్ రివ్యూ చేశాను. రివ్యూ నచ్చింది. అండ్ బాక్స్ నేను ఎలా యూజ్ చేశానని మీకు కూడా చెప్పాను. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ ప్లీజ్ మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ ఇలాంటివి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను అయితే చేస్తాను. సో గైస్ ఎక్కువ లాగ్ అయితే చేయొద్దు. ఐ హోప్ నేనైతే ఇక్కడ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఏంటంటే స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్స్. Hi guys.